హాయ్ అండి. ఫుడ్ వీడియోస్ ఎప్పుడైనా చూస్తూ ఉంటే అయ్యో మనం కూడా ఇప్పుడిప్పటికి తింటే బాగుండు అన్నట్టుగా నోరు ఊరుతూ ఉంటుంది, తినాలి అనిపిస్తుంది కదా. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ దోశ అంటే తినాలి అని అనిపించిన అర్ధ గంటలో క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 గ్లాసుల బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మీరు రవ్వ తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 1 గ్లాసు పెరుగుని తీసుకోవాలన్నమాట. అలాగే కొంచెం వాటర్ని పోస్తూ పిండిని అయితే కలుపుకోండి. మళ్ళీ పిండి ఎక్కువ నీళ్ళుగా ఉండకోకుండా చూసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఇందులో ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ తురుముని, అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇక దోశ వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఈ దోశ పిండిని ఆ పెనం మీద వేసేసి 2 వైపులా నూనె వేసి బాగా వేయించుకోవాలి. చూసారా దోశ ఎలా డాన్స్ చేస్తూ పెనం మీద తిరుగుతూ ఉందో? అంతే అండి. ఇప్పుడు ఈ దోశలోకి కొబ్బరి చట్నీ అయినా సరే, పల్లీల చట్నీ అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. అంతే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు స్వీటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.